హ్మ్. సో, కోల్‌కతా మెడికల్ కాలేజ్‌లో పీజీ చదువుతున్న ఒక స్టూడెంట్‌ది రేప్ జరిగింది. ఆనవాయితీ ప్రకారం మనకి ఇలాంటివి వినగానే కొద్దిసేపు రక్తం మరుగుద్ది. వుమెన్ సేఫ్టీ ఒక లగ్జరీ అయిపోయింది కంట్రీలో. ఫైటింగ్ రేప్ అది ఇది అని మాట్లాడతాం. క్యాండిల్ మార్చ్ కూడా చేస్తాం. అరుస్తాం. అన్నీ ఓకే గానీ నాకు ఈ క్యాండిల్ మార్చ్ పంచాయతీ అర్థం కాదబ్బా! నిర్భయ కేస్ అప్పుడు చేశారు. మొన్న హథ్రస్ కేస్ అప్పుడు చేశారు. ఇప్పుడు కోల్‌కతా డాక్టర్ కోసం చేశారు. ఇవి కొంచెం ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి తెలిసాయి. ఇవి జరుగుతున్న టైంలోనే ఇండియాలో ఆన్ అన్ యావరేజ్ రోజుకి 90 రేప్స్ జరుగుతున్నాయి. యాస్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. అందులో సగం కేసులను కూడా పట్టించుకోరు. సరే, ఏవో కొన్నిటికైనా జనాలు రియాక్ట్ అవుతున్నారు. గుడ్డి కంటే మెల్లనయ్యం, క్యాండిల్ మార్చ్ చేశారు అని అనుకుందాం అంటే, వాట్స్ ద పాయింట్ వెన్ నో యాక్షన్ ఈస్ బీయింగ్ టేకెన్? ఒక నిర్భయ కేసులో తప్ప ఇంకా ఏ అదర్ కేసులో ప్రొటెస్ట్ కంటిన్యూ చేయలేదు. చేసినా రిజల్ట్ లేదు. టైం గడుస్తూ ఉంటుంది. మెల్లగా సల్లబడతాం. వి గో బ్యాక్ టు నార్మల్ అగైన్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ కేస్ టూ. వెన్ యూ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వై టు టాక్ అబౌట్ ఇట్ అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఐ కాంట్ అగ్రీ మోర్. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, దిస్ కేస్ హ్యాస్ డిస్టర్బ్డ్ మీ పర్సనల్లీ. ఇది ఎక్కడో కోల్కతాలో కాదు, ప్రతి చోట జరుగుతుంది. అండ్ నాకు తెలిసిన వాళ్ళకే జరిగింది కాబట్టి. తప్పు యాక్షన్స్కి కాన్సిక్వెన్సెస్ లేకుండా ఉండడం వల్ల డాక్టర్స్ ఎలా సఫర్ అవుతున్నారో చెప్పాలనుకుంటున్నా. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అ పీజీ స్టూడెంట్ ఇన్ కోల్కతా. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ డీపర్ అండ్ క్లోజర్ టు ఎవ్రీ మెడికో అవుట్ దేర్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు షీ వెంట్ త్రూ ఎ సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా బట్ ఇన్ తెలంగాణ. కొంచెం గ్రాఫిక్ ఉంటుంది, పిల్లలు వినకుండా ఉంటే మంచిది. సో కాలేజ్లో ప్రొఫెసర్ ఒకడు మా ఫ్రెండ్ సబ్మిట్ చేసిన ఆర్టికల్కి కరెక్షన్స్ చేయాలని ఏదో రీజన్ చెప్పి ఆ కాలేజ్లో జనారణ్యం లేని సర్టెన్ బ్లాక్కి రమ్మని తన పక్కన కూర్చోబెట్టుకొని తన థైస్ని నిమరడం స్టార్ట్ చేశాడు. తను ఆ సిచ్యువేషన్లో అవేర్ అయ్యి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే హీ పిన్డ్ హర్ అగేన్స్ట్ ద వాల్, చోకింగ్ హర్ నెక్ విత్ వన్ హ్యాండ్ అండ్ స్లిడ్ హిజ్ అదర్ హ్యాండ్ ఇన్ టు హర్ ప్యాంట్స్. తనని అలా గోడకేసి గట్టిగా లాక్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు అరిచి గీ పెట్టినా ఎవరు రారిక్కడ, సో కోఆపరేట్ చేస్తే నీకే మంచిది అని. నా ఫ్రెండ్ అలాంటి సిచ్యువేషన్లో అది ఎలా ఆలోచించిందో ఏమో కానీ, ఇలాంటి పెయిన్లో ఉంటూ కూడా షీ నాడెడ్ ఎస్ సార్ అని చెప్పి బలవంతంగా చిన్న నవ్వు నవ్వింది. సో దట్ ఆడు గ్రిప్ లూజ్ చేస్తాడు అని. ఆడు అనుకున్నట్టే లూజ్ చేయంగానే వాడిని గట్టిగా తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్టల్లో ఏడుస్తూ కూర్చొని ఉండిపోయింది. షీ వాస్ సేయింగ్ దట్ ఇట్ వాస్ ద టఫెస్ట్ స్మైల్ ఐ ఎవర్ గివెన్ టు సేవ్ మై సెల్ఫ్ అని. ఆ ప్రొఫెసర్ గారు తర్వాత మెసేజ్ చేశాడు తనకి, తప్పించుకున్నా బయట కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నావేమో, నా కార్ ఇక్కడ లేదు, నువ్వు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఆర్టికల్ని మన హెచ్ఓడి ముందు నేనే బాగా రాసావని పొగిడాను. సో కరెక్షన్స్కి నేను రమ్మన్నాను అంటే ఎవడు నమ్మడు. అండ్ కాలేజ్లో నాకున్న ఇమేజ్కి అందరు నిన్నే అంటారు, నన్ను కాదు. నీకు బ్యాక్గ్రౌండ్ కూడా లేదని తెలుసు. నిన్ను పాస్ చేయాల్సింది నేనే. నీ మొత్తం ఇయర్ వేస్ట్ అవుద్ది. ఎలాగో నువ్వు ప్రూవ్ చేయలేవు కాబట్టి నేను ఏడికి పోను, ఈ కాలేజ్లోనే ఉంటా. నువ్వు ఎప్పటికీ పాస్ కాకుండా ఇక్కడే ఉండిపోతావు. ఇక నీ ఇష్టం. నోరు మూసుకొని ఉంటే ఇక్కడ ఏం జరిగిందో నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో అని వాడు ధమ్కీ ఇస్తే, నా ఫ్రెండ్ ఆ కాలేజ్లో ఉన్నన్ని ఇయర్స్ అంతా వాడికి దూరంగా భయంగా గడిపింది. యు సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? తప్పు చేసిన వాడు ధైర్యంగా ఉంటున్నాడు, ఎంత పెంట చేసినా ఏం కాన్సిక్వెన్సెస్ ఉండవులే అని. దట్స్ నాట్ ద వర్స్ట్ పార్ట్. ద వర్స్ట్ పార్ట్ ఈజ్, ఐ ఆల్వేస్ సే రైట్, మైండ్ కెన్ ఫర్గెట్ బట్ బాడీ రిమెంబర్స్ అని. సో నా ఫ్రెండ్కి కూడా వాడు టచ్ చేసిన ఫీల్ ఎంత స్నానం చేసి రుద్దుకున్నా పోవట్లేదని, తను డాక్టర్ కదా, ఐ నీడ్ న్యూ స్కిన్ సెల్స్ ఓవర్ హియర్ అని చెప్పి ఐరన్ బాక్స్తో వాడు పట్టుకున్న చోట ఆ స్కిన్ పీల్ అయ్యేదాకా కాల్చుకుంది తను. ఐ నో, మామూలు జనాలకి వినడానికి ఫూలిష్గా అనిపించినా పీపుల్ హూ ఫేస్డ్ ఇట్ ఓన్లీ అండర్స్టాండ్ దట్. కొత్త స్కిన్ వచ్చేదాకా షీ కుడ్ లిటరల్లీ ఫీల్ హిమ్ ఆన్ హర్ అని చెప్పింది. దట్ హరాస్మెంట్ డిన్ స్టాప్ హియర్. మళ్ళీ తను పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే, బాగా చదువుకో, కర్మకాలి నీకు ఇక్కడే సీట్ వస్తే ఈసారి మిస్ అవ్వను అని చెప్పాడంట. థ్యాంక్ఫుల్లీ తనకి వేరే బెటర్ కాలేజ్లో సీట్ వచ్చింది. వెళ్ళిపోయే ముందు కూడా ఆడు, నా గ్రిప్లోకి వస్తావని ట్రై చేశాను, ఇట్స్ ఓకే, జస్ట్ ప్లెంటీ ఆఫ్ ఫిష్ ఇన్ ద సీ అని అన్నాడంట. అంటే నా ఫ్రెండ్ ఒక్కతే కాదు, ఫర్ ఆల్ దట్ వీ నో హీ మైట్ బీ డూయింగ్ దిస్ టు మల్టిపుల్ స్టూడెంట్స్. నౌ దట్ guy is a big ENT డాక్టర్ ఇన్ మహబూబ్ నగర్ అని తెలిసింది. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ షిట్ వన్ మైట్ థింక్ దాట్ వుడ్ బీ ఎ ఇనఫ్ ట్రామా ఫర్ లైఫ్ అని. బట్ ఇక్కడితో అయిపోలే. ఎంబీబీఎస్ ప్రైవేట్ కాలేజ్లో చదువుకున్న పీజీకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది తనకి. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్. యూ గెట్ టు లెర్న్ ఎ లాట్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దట్ కాలేజ్ లెగసీ. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, ప్రొఫెసర్స్ కాదు, వార్డ్ బాయ్స్ అండ్ పేషెంట్స్ నుంచి కూడా హరాస్మెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఎలా ఉందంటే భయ్యా, ఈ పీజీ స్టూడెంట్స్కి ఉండే 36 అవర్ షిఫ్ట్స్ అండ్ హాస్పిటల్ రౌండ్స్ వల్ల ఎప్పుడు బ్రేక్ దొరికితే అప్పుడు న్యాప్ వేయాల్సి వస్తుంది. అలా ఒకరోజు డ్యూటీ రూమ్లో న్యాప్ తీసుకుంటుంటే ఎవడో అంజాన్గాడు లోపలికి వచ్చి తన ప్రైవేట్ ఏరియాని స్క్వీజ్ చేసి పారిపోయాడంట. అలా ఎందుకుంటుంది అని అనుకుంటున్నాం, కానీ ఇది చాలా కామన్ అని అందరితో మాట్లాడితే అర్థమవుతుంది.
ఇంకో ఫెలో పీజీ స్టూడెంట్ హూ ఇస్ ప్రెగ్నెంట్, తనకి కూడా ఇదే రూమ్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్సే జరిగింది ఫ్రమ్ ఎ సెక్యూరిటీ గార్డ్. కంప్లెయింట్ చేస్తే ఆ సెక్యూరిటీ గార్డ్‌ది గవర్నమెంట్ జాబు అంత ఈజీగా తీసేయడం. ఈసారికి వి విల్ వార్న్ హిమ్, వదిలేయండి అని సజెషన్ ఇచ్చారు తనకి. ఈమె కూడా వాడెప్పుడు ఏం చేస్తాడో మళ్ళీ అనే భయంతో బతుకుతూ ఉండాలి. ఐ మీన్ సెక్యూరిటీ గార్డే మొలెస్ట్ చేస్తే ఇక బొచ్చులో సేఫ్టీ గురించి డిస్కస్ చేసేదేంటి గానీ, లెట్స్ నాట్ గో దేర్. ఇక ఫెసిలిటీస్ సంగతికొస్తే, సారీ టు సే దిస్ బట్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్‌లో ఇట్స్ అబ్సల్యూట్ షిట్ మ్యాన్. మనకి బేసిక్‌గానే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్స్‌ని, కాలేజ్ బిల్డింగ్స్‌ని చూస్తేనే ఇవి భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాయా అని అనిపిస్తది. అంత పాతవి. ఒక రెనోవేషన్ పాడు ఉండదు. పేషెంట్ ఫెసిలిటీస్ పక్కకు పెట్టు. పనిచేసే డాక్టర్స్‌కే ఫెసిలిటీస్ లేవక్కడ. డాక్టర్స్ చేంజింగ్ రూమ్ హాస్ ఎ ట్రాన్స్‌పరెంట్ డోర్స్ దేర్. వాటిపైన కర్టెన్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారంట లేడీ డాక్టర్స్. ఆపరేషన్ చేస్తుంటే కరెంట్ పోయిందని మొబైల్ ఫోన్ స్టార్ట్స్‌తో సర్జరీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయక్కడ. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్న వాటితో వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటే పేషెంట్స్ అందరూ డాక్టర్స్‌ని యేసుకుంటారు. ఐ గెట్ ఇట్. మన వాళ్ళకి ఏమన్నా అయితే ఎమోషన్‌లో ఏదో రియాక్ట్ అవుతాం. బట్ మోస్ట్ బెత్తర్ స్టోరీ నేను విన్నదేంటంటే, మై ఫ్రెండ్ వాజ్ ఇన్ రౌండ్స్. పేషెంట్స్ అందరితో మంచిగా మాట్లాడుతూ వస్తూ ఉంటే ఒకడు, మా వాడు సఫర్ అవుతూ ఉంటే వీళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నారని హీ ఎల్బోడ్ హర్ ఆన్ ఫేస్. అంటే మోచేత్తో తన ముఖం మీద కొట్టాడు అదవా. షీ టుక్ ఏ స్టాండ్ అండ్ కంప్లైంట్ టు ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఏమో ఎందుకమ్మా ఇప్పుడు లేనిపోని పంచాయతీ, ఆడు ఎమ్మెల్యే డ్రైవర్ అంట, చిన్న సారీయే కదా చెప్పేసేయ్ అని తనతో సారీ చెప్పించారు. ఎమ్మెల్యే డ్రైవరా? అదేదో వాడే ఎమ్మెల్యే అయినట్టు ఏదో బిల్డప్. సారీ చెప్పాక ఆడికి ఓ హీరో ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ డైలాగ్ ఏందో తెలుసా? ఇన్ లోగోं को ऐसे ही सिखाना पड़ता है नहीं तो नहीं सुनेंगे ये लोग అని చెప్పుకుంటూ తిరిగాడంట. అంటే వీళ్ళకి ఇలానే చేయాలి, లేకపోతే విని చావరు అని. టాకింగ్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, దట్స్ వే వి ఆర్. ఐ మీన్ ఏం బతుకులు సార్ ఇవి. చెప్తున్నా కదా, పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు అబ్యూస్లో డాక్టర్స్ అబ్యూస్ వేరయ్యా అన్నట్టుంది ఇండియాలో. నువ్వు సీరియస్లీ, సెక్షువల్ అబ్యూస్ ప్రతి చోట జరుగుతుంది. బట్ మెడికల్‌లో ఎలా ఉందంటే, బయటికి చెప్పుకున్న మెజారిటీ ఆఫ్ షిట్‌కి కాన్సిక్వెన్సెస్ లేవు. దెర్స్ టూ మచ్ ఆఫ్ పవర్ అండ్ పాలిటిక్స్ ఓవర్ స్టూడెంట్స్ అండ్ దెర్స్ టూ మచ్ ఎట్ స్టేక్ ఫర్ దెమ్. రాత్రి పగలు కొట్టించుకొని సీటు తెచ్చుకుంది ఈ గొడవల్లో పడి వదిలేయడానికా అని అందరూ ఫీల్ అవుతూ ఉంటే ఇలానే ఉంటుంది పరిస్థితి. బేసిక్‌గా గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు హ్యాస్ బీన్ ద మోటో ఆఫ్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. నేను ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక స్టూడెంట్ ఫేస్ చేసినవి మాత్రమే. స్టార్టింగ్ ఫ్రమ్ కాలేజ్ అబ్యూస్ టు వర్క్ ప్లేస్ హరాస్మెంట్. అన్నీ జరిగినవి ఒక్క అమ్మాయికే. జస్ట్ వన్. నౌ ఇమాజిన్ ఆన్ ఎ బిగ్ స్కేల్ హౌ బ్యాడ్ ఇట్ వుడ్ బి. సో ఇట్ ఈస్ టైమ్ టు ఫైట్. నాట్ జస్ట్ ఫర్ కోల్కతా ఇన్సిడెంట్ జస్టిస్, but for all the unsaid stories and traumas that been oppressed. It is time to stand for your right to have minimum safety and security, at least in college and hospitals. You know what? ఇన్ని చెప్పడం వేస్ట్. ఫైనల్గా ఒకటి చెప్తా. ఐ ఆస్క్డ్ మోస్ట్ ఆఫ్ మై డాక్టర్ ఫ్రెండ్స్, డూ యూ వాంట్ యువర్ కిడ్స్ టు బీ అ డాక్టర్ అంటే, నన్ ఆఫ్ దెమ్ సెడ్ ఎస్. నన్ ఆఫ్ దెమ్. అయితే అబ్రాడ్లో అయినా చేపిస్తా కానీ ఇండియాలో డాక్టర్ అయి మేము సఫర్ అవుతుంది చాలు, మా పిల్లలు కూడా చేయక్కర్లేదా అని అన్నారు అందరు. ఒక్కడు కూడా యా ఐ ఫీల్ ఇట్స్ గుడ్ అని అనలేదు అంటే ఊహించుకోండి. ఇంకా తెలుసా, ఓవర్ 75% ఆఫ్ డాక్టర్స్ ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ వైలెన్స్ అండ్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అకార్డింగ్ టు మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అందుకే భావి తరాలు డాక్టర్ అవ్వాలంటే భయపడే రోజు రాకుండా ఉండాలంటే వీ నీడ్ టు టేక్ ఏ స్టాండ్ నౌ. ఐ అర్జ్ ఆల్ ద మెడికోస్ టు నాట్ స్టాప్ వాయిసింగ్ అవుట్ అండ్ ఐ ఆల్సో అర్జ్ ఎవ్రీ అదర్ నాన్ మెడికో పర్సన్ టు సపోర్ట్ దెమ్. లేదు ఇప్పుడు చేయలేమని అనుకున్నా, ఆర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాం, క్యాండిల్ మార్చ్ చేస్తామని అనుకున్నా, నథింగ్ చేంజెస్. మొన్న సింగర్ చిన్మయి పేరెంటింగ్కి సంబంధించి పిల్లల కన్సెంట్ గురించి ఏదో పెడితే ప్రాణాలు పోయినట్టు డిస్కషన్స్ డిబేట్స్ పెట్టారు అందరూ. పెట్టచ్చు, తప్పులేదు. కానీ జరిగిన అండ్ జరుగుతున్న క్రైమ్ని, దాని రూట్స్ని డిస్కస్ చేద్దాం, అవేర్నెస్ పెంచుదాం. మీ వంతుగా షేర్ చేయమన్నా, సపోర్ట్ చేయమన్నా నొప్పి అవుతుందే. లెట్స్ నాట్ డూ దాట్ దిస్ టైమ్. డోంట్ విత్డ్రా అంటిల్ అన్ యాక్షన్ ఈజ్ మేడ్. ఆల్సో కోల్కతా ఇన్సిడెంట్లో చనిపోయిన స్టూడెంట్ది పిక్చర్ సర్క్యులేట్ చేస్తున్నారు. డోంట్ డూ దట్. It's not right, and it's also against the law to do it in such cases. Stop it. That's all I wanted to say. Hope everyone gets justice. Let's not celebrate one more year of ignorance and irresponsibility as independence. సిరివెన్నెల గారు చెప్పినట్టు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అనకుండా ఉందాం ఈసారి.